ఈ శబ్దం వినిపించింది. ఈ చిన్న శబ్దం, కానీ దాని అర్థం మీ జీవితం కుదేలైపోవడం. మీరు నిద్రలేచి ఫోన్ తీసి చూస్తారు, కళ్ళు నమ్మలేకపోతారు. మళ్ళీ చూస్తారు, మీ అకౌంట్లో 25,000 రూపాయలు లేవు, లేదా 50,000 రూపాయలు, లేదా 2 లక్షలు. ఎవరో ఎక్కడో కూర్చొని ఒక్క క్లిక్తో మీ కష్టార్జితాన్ని, మీ పిల్లల ఫీజును, మీ అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బును ఎత్తుకుపోయారు. ఆ భయానక క్షణంలో మీరేం చేస్తారు? చాలామంది ప్యానిక్ అవుతారు, భయంతో దేవుడి దగ్గర మొక్కుతారు, లేదా పోలీస్ స్టేషన్కి పరిగెత్తుతారు. కానీ ఆ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిమిషం మీ లక్ష్యాలను మీ వైపుకు లాక్కురావచ్చు, లేదా వాటిని శాశ్వతంగా కోల్పోయేలా చేయవచ్చు. ఈ వీడియోలో ఫ్రాడ్ జరిగిన వెంటనే తీసుకోవాల్సిన 7 కీలక చర్యల గురించి చెప్పబోతున్నాను. ఇవి కేవలం సూచనలు కావు, ఇవి మీ డబ్బును తిరిగి తీసుకొని వచ్చే ఆయుధాలు. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీకు, మీ కుటుంబానికి ఎప్పుడైనా అవసరపడవచ్చు. డిజిటల్ ఫ్రాడ్ అంటే నేరస్తులు మీ వ్యాలెట్లను ఎత్తుకెళ్లడం కాదు, వాళ్ళు మీ నమ్మకాన్ని దొంగిలిస్తారు. 2 వ్యక్తుల కథతో మొదలు పెడదాం. ఈ కథలో చాలామందికి తమ అనుభవాలని గుర్తు చేస్తాయి. అరుణ హౌస్ వైఫ్, భర్త ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగి, వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఒకరోజు అరుణకు ఒక SMS వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది. లింక్ క్లిక్ చేసి వెరిఫై చేయండి. బ్యాంకు పేరు, లోగో అంతా సరిగ్గా ఉంటాయి. కాస్త భయమేస్తుంది, అకౌంట్ పోతుందా అని. వెంటనే ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు. తెరుచుకున్న వెబ్సైట్ బ్యాంక్ వెబ్సైట్ లానే ఉంటుంది. ఆమె తన యూజర్ ID, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. తరువాత ఒక OTP వస్తుంది, దాన్ని కూడా ఎంటర్ చేస్తారు. అంతా పూర్తయ్యాక ఊపిరి పీల్చుకున్నారు. అకౌంట్ సేఫ్ అనుకున్నారు. 10 నిమిషాల తర్వాత మరో మెసేజ్, మీ అకౌంట్ నుండి 1,20,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆమె గుండె ఆగిపోయింది. అది వాళ్ళ కొడుకు ఫీజు కోసం దాచుకున్న డబ్బు. ఇది ఫిషింగ్ ఫ్రాడ్. ఇప్పుడు మరో ఉద్యోగి రమేష్ కథ విందాం. మీకు మరో రకమైన మోసం అర్థమవుతుంది. రమేష్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్, మేము మీ బ్యాంక్ సెక్యూరిటీ టీం నుండి మాట్లాడుతున్నాం. మీ కార్డు నుండి 20,000 రూపాయలు ఫ్రాడ్ అయ్యాయి. మేము వెంటనే కార్డ్ బ్లాక్ చేయాలి. మీకు OTP వస్తుంది, అది మాకు చెప్పండి. రమేష్కి ఒక్కసారి చెమటలు పట్టేశాయి. OTP ఎవరికి చెప్పకూడదని తెలుసు, కానీ ఇది బ్యాంకు వాళ్ళే కదా అనిపించింది. అతను OTP చెప్పేశాడు. ఫోన్ పెట్టేసరికి 50,000 రూపాయలు అకౌంట్ నుండి క్లియర్. ఇదే ఫిషింగ్ ఫ్రాడ్. అరుణ, రమేష్ లాగే మీరు భయపడి ఉంటారు, కానీ ఇక్కడే ఆగిపోకండి. ఈ క్షణం నుండి మీరు చేసే పనులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ 2 మన హీరోలు కాదు, వాళ్ళు తర్వాత ఏం చేశారో, డబ్బు తిరిగి వచ్చిందో లేదో కథ చివరిలో చెప్తాను. ముందు ఫ్రాడ్ జరిగిన వెంటనే తీసుకోవాల్సిన 7 చర్యలు తెలుసుకుందాం. ఇవి గోల్డెన్ అవర్స్లో చేయాల్సిన పనులు, గుర్తుంచుకోండి. స్పీడ్ ఈజ్ కీ. యాక్షన్ 1, ప్యానిక్ అవ్వకండి, కానీ త్వరగా వ్యవహరించండి. మీరు ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. భయంతో చేతులెత్తేయకండి. ఫోన్ పట్టుకొని ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీరు సైనికులు, యుద్ధభూమిలో ఉన్నారు. కోల్డ్ బ్లడ్తో ఆలోచించాలి. మీరు చేయాల్సింది ఒకటే, కాల్ చేయడం. యాక్షన్ 2, బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేయండి. ఇప్పుడు వెంటనే మీ కార్డు మీద వెనకాల ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఈ నంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. గూగుల్లో వెతికి దొరికిన నంబర్కి ఎప్పుడూ కాల్ చేయకండి, ఎందుకంటే ఫ్రాడ్ చేసేవాళ్ళు గూగుల్లో తమ నంబర్లను బ్యాంక్ కస్టమర్ కేర్ పేరుతో అడ్వర్టైజ్ చేస్తారు. మీరు ఆ నంబర్కి కాల్ చేస్తే మళ్ళీ అదే ముఠాతో మాట్లాడి మిగిలిన డబ్బును కూడా కోల్పోతారు. గుర్తుంచుకోండి, కార్డు మీద నంబరే నిజమైన నంబర్. యాక్షన్ 3, మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయమని చెప్పండి. బ్యాంకుకి కనెక్ట్ అయ్యాక వెంటనే వాళ్ళతో నా కార్డు బ్లాక్ చేయండి అని చెప్పండి. ఇది వెంటనే జరగాలి. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ నుండి ఇంకా డబ్బులు వెళ్లకుండా ఆగిపోతుంది. ఫ్రాడ్ చేసేవాళ్ళు ఇంకా మీ అకౌంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క చర్య వాళ్ళ మార్గాన్ని మూసేస్తుంది. యాక్షన్ 4, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాగిన్లను చేంజ్ చేయమని చెప్పండి. కేవలం కార్డు బ్లాక్ చేస్తే సరిపోదు. ఫ్రాడ్ చేసేవాళ్ళు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కూడా తెలిసి ఉండొచ్చు. బ్యాంకుకు చెప్పి మీ లాగిన్ పాస్వర్డ్, ఎంపిన్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అన్నీ వెంటనే మార్చేయండి. ఇది మీ అకౌంట్కి కొత్త తాళం వేసినట్టు. యాక్షన్ 5, తప్పుడు ట్రాన్సాక్షన్స్ను డిస్ప్యూట్ చేయమని చెప్పండి. బ్యాంక్కి ఫోన్లో చెప్పండి, నేను ఈ ట్రాన్సాక్షన్ చేయలేదు, ఇది ఫ్రాడ్, దీన్ని ఫ్రాడ్యులెంట్గా
మార్క్ చేయండి. ఇది అఫీషియల్గా రికార్డ్ అవుతుంది. దీన్నే డిస్ప్యూట్ ట్రాన్సాక్షన్ అంటారు. దీంతో బ్యాంకు వారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. ఈ డబ్బు మీరు ఖర్చు పెట్టలేదని, అది మీ తప్పు కాదని నిరూపించడానికి ఇది మొదటి అఫీషియల్ స్టెప్. యాక్షన్ 6. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. బ్యాంకుకు కాల్ చేసిన వెంటనే మీరు తప్పకుండా సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెంటనే వెళ్ళలేకపోతే ఆలస్యం చేయకండి. అదే రోజు లేదా మరుసటి రోజు తప్పకుండా వెళ్ళండి. అక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి వివరించి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి. ఇది అత్యంత కీలకమైన డాక్యుమెంట్. దీన్ని బ్యాంకుకి సబ్మిట్ చేయాలి. యాక్షన్ 7. సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇప్పుడు డిజిటల్ యుగంలో డిజిటల్ ఫైట్ కూడా ముఖ్యం. మీరు www.cybercrime.gov.inకి వెళ్ళండి. ఇది భారత ప్రభుత్వం యొక్క అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్. ఇక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఆన్లైన్లో ఒక అఫీషియల్ రికార్డ్ అవుతుంది. ఇది పోలీస్ ఎఫ్ఐఆర్ కాదు, అది ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఆధారము. పోలీసులు మరియు బ్యాంక్ రెండూ ఈ పోర్టల్ని యాక్సెస్ చేస్తాయి. ఇప్పుడు గుర్తుందా అరుణ మరియు రమేష్ కథలు? వాళ్ళు ఈ 7 చర్యలు సరిగ్గా పాటించారు. వాళ్ళు వెంటనే బ్యాంకుకి ఇన్ఫామ్ చేశారు, వెంటనే కార్డు బ్లాక్ చేయించారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఫలితంగా అరుణకి 45 రోజుల తర్వాత ఆమె 1,20,000 రూపాయలు బ్యాంకు నుండి తిరిగి వచ్చాయి. రమేష్కి 60 రోజుల్లో 50,000 రూపాయలు తిరిగి వచ్చాయి. వాళ్ళు గెలిచారు ఎందుకంటే వాళ్ళు సమయానికి యాక్షన్ తీసుకున్నారు. ఇది కేవలం అదృష్టం వల్ల జరగలేదు. దీని వెనుక ఒక బలమైన నియమం ఉంది. అదే ఆర్బీఐ గోల్డెన్ రూల్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఒక జీరో లయబిలిటీ పాలసీని అమలు చేస్తుంది. డే 1 to 3 మీరు యాక్షన్ తీసుకుంటే పూర్తి నష్టపరిహారం వస్తుంది. డే 4 to 7 మీరు యాక్షన్ తీసుకుంటే పరిమితమైన నష్టపరిహారం వస్తుంది. డే 7 తర్వాత మీరు యాక్షన్ తీసుకున్న నష్టపరిహారం దాదాపు శూన్యం. ఈ పాలసీ ప్రకారం మీరు ఫ్రాడ్ జరిగిన 3 రోజుల్లోగా రిపోర్ట్ చేస్తే మీకు పూర్తి నష్టపరిహారం వస్తుంది. బ్యాంకే ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 4 నుంచి 7 రోజుల్లో రిపోర్ట్ చేస్తే పరిమితమైన నష్టపరిహారం వస్తుంది. కానీ 7 రోజుల తర్వాత రిపోర్ట్ చేస్తే నష్టపరిహారం లభించే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఉంది. నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. మీరు నిర్లక్ష్యంగా ఉండి మీ పాస్వర్డ్స్ ఇతరులకు ఇవ్వడం, ఓటీపీ చెప్పడం, మీ ఫోన్ని అన్లాక్గా ఉంచడం వంటివి చేస్తే ఆ నిర్లక్ష్యం మీదే అవుతుంది. అప్పుడు బ్యాంకు మీకు నష్టపరిహారం ఇవ్వకపోవచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండడమే మొదటి మెట్టు. ఫ్రాడ్ జరిగిన తర్వాత కూడా చాలామంది కామన్ మిస్టేక్స్ చేస్తారు. వాటిని తప్పించండి. నంబర్ 1, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. నా అకౌంట్ నుండి డబ్బు పోయింది, బ్యాంకుకి కాల్ చేస్తున్నా అని పెట్టేస్తారు. ఇది ఫ్రాడ్ పీపుల్కి మీరు ఇంకా పూర్తి యాక్షన్ తీసుకోలేదని, మీరు ప్యానిక్లో ఉన్నారని సిగ్నల్ ఇస్తుంది. వాళ్ళు మరింత యాక్టివ్ అవ్వచ్చు. ముందు యాక్షన్ తీసుకోండి, తర్వాత అవగాహన కల్పించండి. నంబర్ 2, ఫ్రెండ్కి కాల్ చేయడం. ముందు ఫ్రెండ్కి కాల్ చేసి నా డబ్బు పోయింది, ఏం చేయాలి అని అడగడం. ఫ్రెండ్ ఎమర్జెన్సీ ఎక్స్పర్ట్ కాదు, బ్యాంకే ఎక్స్పర్ట్. ముందు బ్యాంకుకి కాల్ చేయండి. నంబర్ 3, కస్టమర్ కేర్తో వాదన. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్తో గొడవ పడడం. మీ బ్యాంకులోనే దొంగతనం ఎలా జరిగింది అని అరవడం. ఇది టైం వేస్ట్. వాళ్ళ నియమాల ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. మీరు చెప్పాల్సింది ఫ్యాక్ట్స్ మాత్రమే. టైం వేస్ట్ చేయకండి. నంబర్ 4, మొబైల్ని ఆఫ్ చేయకపోవడం. మీరు ఫ్రాడ్ లింక్ మీద క్లిక్ చేసి ఉంటే మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయి ఉండొచ్చు. అది మీ అన్ని యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. బ్యాంకుకు కాల్ చేసిన తర్వాత మీ ఫోన్ను ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి, లేదా సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేయండి. తర్వాత సైబర్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఫోన్ని క్లీన్ చేయించండి. ఫ్రాడ్ జరిగాక చర్యలు తీసుకోవడం ఎలాగో చెప్పాం, కానీ నివారణే అత్యుత్తమ ఆయుధం. ఇవి 3 గోల్డెన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ లింక్ మీద క్లిక్ చేయకండి. బ్యాంకు నుంచి వచ్చినట్టుగా వచ్చే ఏ లింక్ మీద క్లిక్ చేయకండి. బ్యాంకులు మిమ్మల్ని లింక్స్ క్లిక్ చేసి వెరిఫై చేసుకోమని అడగవు. అది ఎప్పటికీ జరగదు. సెకండ్, ఓటీపీ ఎవరికీ ఇవ్వకండి. ఇది టాప్ సీక్రెట్. బ్యాంక్ అధికారి అని ఎవరు ఫోన్ చేసినా, మీకు క్రెడిట్ కార్డు ఇస్తామన్నా, మీరు లాటరీ గెలుచుకున్నారని చెప్పినా ఎవరికీ ఓటీపీ ఇవ్వకండి. నెంబర్ 3, రెగ్యులర్గా స్టేట్మెంట్స్ చెక్ చేయండి. నెలకి ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి
మీరు చేయని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూడండి. చిన్న మొత్తంలో టెస్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఫ్రాడ్ పీపుల్ చేస్తారు. కానీ ఈ నియమాలు పాటించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక విషాదకరమైన కథ చెప్తాను. హైదరాబాద్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేవిడ్ గారు. ఒకరోజు ఆయనకి ఫోన్ వస్తుంది. ఎదురుగా వ్యక్తి పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడతాడు. సార్, మీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ఉన్నాడు, ఆసుపత్రిలో చేర్పించాలి, వెంటనే 2 లక్షల రూపాయలు ఈ యూపీఐ ఐడికి పంపించండి. డేవిడ్ గారు పానిక్ అయిపోయారు. కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. లైన్ బిజీ. మరొకసారి చేశారు, బిజీ. ఇది ఫ్రాడ్ పీపుల్ చేసిన కాల్ జామింగ్. వాళ్ళు కుమారుడి ఫోన్ని టెంపరీగా బ్లాక్ చేశారు. డేవిడ్ గారు భయంతో కొడుకు ప్రాణం కంటే డబ్బు పెద్దదా అని వెంటనే 2 లక్షలు పంపించేశారు. కొంతసేపటికి కొడుకు ఫోన్ చేసి, నేను ఆఫీస్లోనే ఉన్నానమ్మా అంటాడు. అప్పుడు తెలిసింది అది మోసమని. డేవిడ్ గారు తీవ్రమైన మానసిక వేదనకు గురి అయ్యారు. కానీ ఇక్కడ ఆయన పెద్ద తప్పు చేశారు. ఆలస్యం అయిపోయింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆలస్యం కాబట్టి బ్యాంకు నష్టపరిహారం ఇవ్వలేదు. 2 లక్షల రూపాయలు శాశ్వతంగా పోయాయి. డేవిడ్ గారి కథ మనందరికీ ఒక హెచ్చరిక. ఎమర్జెన్సీలో కూడా ఒక్కసారి ఆగాలి. కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించాలి, లేదా కోడలికి లేదా అతని స్నేహితుడికి ఫోన్ చేయాలి. వెంటనే డబ్బు పంపించకూడదు. డబ్బు పంపించినా వెంటనే బ్యాంకుకి ఇన్ఫామ్ చేసి ఉంటే ఆ ట్రాన్సాక్షన్ని రివర్స్ చేసే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ యుగంలో మన డబ్బు ఒక్క క్లిక్ దూరంలో ఉంది, మరియు దొంగలు కూడా ఒక్క క్లిక్ దూరంలోనే ఉన్నారు. మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు మీరు ఫ్రాడ్కు బలైపోతే మనం ఓడిపోయినట్లు భావించకూడదు. మనకు చట్టపరమైన హక్కులు ఉన్నాయి. ఆర్బీఐ మన వెనకాల ఉంది. పోలీసులు మన వెనక ఉన్నారు. మనం పోరాడాలి మరియు గెలవాలి. ఈరోజు నేర్చుకున్న 7 యాక్షన్స్ మీకు గుర్తుండేలా ఒక చిన్న సూత్రం చెప్పాలనుకుంటున్నాను. కాల్, బ్లాక్, ఫైల్. కాల్, వెంటనే బ్యాంకుకి కాల్ చేయండి. బ్లాక్, కార్డ్ అకౌంట్ని బ్లాక్ చేయించండి. ఫైల్, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఒక్క షేర్ వల్ల ఒక్కో కుటుంబం సైబర్ మోసం నుండి కాపాడబడవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రాడ్ను ఎదుర్కొన్నారా? లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి ఫ్రాడ్ను ఎదుర్కొన్నారా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మీ అనుభవాలు మరొకరికి దారి చూపించవచ్చు. టుగెదర్ మనం ఒక స్ట్రాంగ్, ఫైనాన్షియలీ అవేర్ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. మీ డబ్బు జాగ్రత్త. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.